بالعلم بل بالأدب تنال أعلى الرتب فعش حياة العلماء وطن. సహీ హదీసు ముస్నద్ అహ్మద్లో 13156లో ముస్నద్ సిద్దీకా ఆయిషా బింత్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హా వారి యొక్క ఒక హదీస్ వస్తుంది. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజులో నిలబడి ఉన్నారు. ఆవిడ చూస్తున్నారు. అల్లాహుమ్మ హాసిబ్ని హిసాబన్ యసీరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాటి మాటికి దువా చెబుతున్నారు. సోదరులారా, ఓ అల్లాహ్, నా యొక్క లెక్క తేలికపాటి లెక్క తీసుకొని ఎప్పుడైతే ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఈ మాటలు విన్నారో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు తొడుగుతున్నారు. ఫలమ్మన్ సరఫ ఖాలత్ యా నబియల్లాహ్ మల్ హిసాబుల్ యసీర్. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజులో నిలబడి ఎప్పుడైతే సూరే గాషియా అంతమవుతుందో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు. అల్లాహుమ్మ హాసిబ్ని హిసాబన్ యసీరా. ఓ అల్లాహ్, నాకు తేలికపాటు లెక్క తీసుకొని ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు అడుగుతున్నారు. ప్రవక్త, ఈ తేలికపాటు లెక్క అంటే ఏమిటంటే ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారిని ప్రవక్త వారు అంటున్నారు, ఆయిషా, నీవు భలే ప్రశ్నలు అడుగుతావే. తేలికపాటి లెక్క అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా కేవలం కర్మపత్రాలని చూసి వదిలివేయాలి. అల్లాహ్ ప్రశ్నించటం మొదలు పెడితే జవాబు చెప్పే ధైర్యం ఎవరికి ఉంది? ఇన్నహు మన్నూకిషల్ హిసాబ యౌమ ఇదిన్ యా ఆయిషా హలక. ఎవరైతే లెక్కలు తీసుకోబడతాడో, ఇది ఎందుకు చేశావు, ఈరోజు ఎందుకు ఇలా చేశావు, ఇది ఎలా సంపాదించావు, నీ యవ్వనాన్ని ఎక్కడ గడిపావు, నీ జీవితం ఏమిటంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రశ్నించటం మొదలు పెడితే అల్లాహ్ ప్రశ్నలకు జవాబు చెప్పేటటువంటి ధైర్యం కానీ ఆ ధైర్యము స్థామత కానీ ఎవరికి ఉంటుందంటే ప్రశ్నించకుండానే అల్లాహ్ తబారక్ వ తఆలా మన్నించి వదిలివేయటము, ఇదే హిసాబన్ యసీరా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నటువంటి మాటని ఆయిషా రదియల్లాహు